అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు రెండవ భాగం. రచయిత జంపాని శివగారు. కిరణ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు సంధ్యని డిశ్చార్జ్ చేస్తారా, నేను సంధ్యని ఇంటికి తీసుకుని వెళ్తానని డాక్టర్ని అడుగుతాడు. డాక్టర్ సరే తీసుకువెళ్ళండి జాగ్రత్త అని చెప్తాడు. కిరణ్ సంధ్య దగ్గరికి వచ్చి, పద మనం ఇంటికి వెళ్ళొచ్చంట, డాక్టర్ చెప్పాడని సంధ్యని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. కిరణ్ సంధ్యని తీసుకొని 1 గంట ప్రయాణించి ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు కార్ని ఆపుతాడు. సంధ్య ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతూ, అన్నయ్య ఈ ఇల్లు ఎవరిది అని అడుగుతుంది. కిరణ్ చిన్నగా నవ్వి, ఈ ఇల్లు మందేరా, పద లోపలికి వెళ్దామని సంధ్యను తీసుకొని లోపలికి వస్తాడు. లోపలికి వెళ్ళిన సంధ్యకి ఎవరు ఇంట్లో కనిపించకపోవడంతో, అన్నయ్య ఎవరూ లేరేంటి ఇంట్లో అని అడుగుతుంది. ఉన్నారు, పిలుస్తాను. అమ్మా ఎక్కడున్నావు అని కిరణ్ పెద్దగా పిలవడంతో, ఇక్కడ ఉన్నాన్రా అని అంటూ కిచెన్ రూమ్లో నుంచి బయటకు వస్తారు. నాన్న ఎక్కడున్నాడు అని కిరణ్ అడిగితే, ఆఫీస్కి వెళ్ళారులే, కానీ నువ్వేంట్రా పొద్దున్నే పిలుస్తుంటే వినిపించుకోకుండా అలా పరుగున వెళ్ళిపోయావని ఆవిడ చేతిలో ఉన్న గరిట తీసుకొని కిరణ్ని కొడుతూ ఉంటుంది. కిరణ్, అబ్బా అమ్మా ఆగమ్మా, నా పక్కన చెల్లి ఉంది, అది చూసుకోకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు, నేనేమన్నా చిన్నపిల్లనా అని కిరణ్ అంటూ ఉంటే, భారతి గారు కిరణ్ ఏమన్నాడో కూడా పట్టించుకోకుండా, నోరు మీ వెధవ, వెనకే పరిగెత్తుకొని వస్తున్నా కూడా ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా నీ పని మీద నువ్వు వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోతే నేను ఎన్నిసార్లు పిలవాలి, మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదని తిడుతుంది. అబ్బా అమ్మ పక్కన చూడవే, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటావని కిరణ్ అంటుంటే, పక్కన ఎవరున్నారా అని భారతి గారు పక్కకే చూస్తారు. భారతి గారు ఆశ్చర్యంగా, ఎవర్రా మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే, ఈ అమ్మాయి నా చెల్లెలు, ఈ అమ్మాయి పేరు సంధ్య, ఇప్పటి నుంచి మనతోనే ఉంటుంది అని కిరణ్ చెప్పడంతో, ఎంత మంచి విషయం చెప్పావురా, ఇన్నేళ్ళు నాకు కూతురు లేదని బాధపడుతూ ఉండేదాన్ని, పోనీలే ఇన్నాళ్ళకైనా దేవుడు నా మొరవిని నాకు బంగారం లాంటి కూతుర్ని ఇచ్చాడని సంధ్యని హక్కును చేర్చుకుంటుంది. సంధ్య మనసులోని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, చిన్నప్పుడే నా తల్లిదండ్రులని నాకు దూరం చేస్తూ నాకు ఇన్ని కష్టాలు మిగిల్చిన నిన్ను నాకు ఏ వరం ఇవ్వలేదని నేనెప్పుడూ అడగలేదు, కానీ ఇన్నాళ్లకు నాకు ఒక అన్నయ్య అమ్మ నాన్నని ఇచ్చాడు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంటుంది సంధ్య. కిరణ్ సంధ్య వంక అపురూపంగా చూస్తూ, ఇప్పుడు హ్యాపీయేనా, నీకు అమ్మ కూడా ఉంది, నాన్న ఆఫీస్కి వెళ్ళారు, ఆయన కూడా సాయంత్రం వచ్చేస్తారు. సరే అమ్మా, ఇంతవరకు సంధ్య ఏమీ తినలేదు, తనని హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నాను, ముందు తనకి ఫుడ్ పెట్టు, తన గురించి నేను నీకు తర్వాత చెప్తాను అని కిరణ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. సంధ్య మొహమాటంగా భారతి గారితో, నాకు కొంచెం చిరాగ్గా ఉంది, ఫ్రెష్ అవ్వాలి, కానీ నాకు బట్టలు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదని మొహమాటంగా చెప్పడంతో, భారతి గారు సంధ్య పరిస్థితి అర్థం చేసుకొని, నువ్వు వెళ్ళి నా రూమ్లో ఫ్రెష్ అవ్వు, ఈలోపు నేను దగ్గరలో ఉన్న బట్టల షాప్కి వెళ్ళి నీకు డ్రెస్సెస్ అన్నీ తీసుకొస్తానని ఆవిడ గది చూపించి సంధ్యని రూమ్లోకి పంపిస్తుంది. సంధ్య రూమ్లోకి వెళ్ళి, అమ్మ బట్టలు తెచ్చాక ఫ్రెష్ అవుతాననుకుని అలాగే అక్కడున్న బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ కిరణ్కి కాల్ చేసి, రేయ్ ఎప్పుడనగా రమ్మన్నాను, ఇంతవరకు రాలేదేంట్రా, ఫోన్లో తిట్టడంతో వస్తున్నాన్రా అని కిరణ్ రెడీ అయ్యి బయటికి వచ్చి హాల్లో ఎవరూ లేకపోవడంతో ఇటు విక్రమ్ తిట్లు భరించలేక, అమ్మకి తర్వాతైనా చెప్పుకోవచ్చని మహా అయితే 2 తిట్లు తిడుతుంది అంతే కదా అని అనుకుంటూ పరుగున కార్ తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు కిరణ్. అరగంట కల్లా ఆఫీస్కి చేరుకుంటాడు కిరణ్. ఫాస్ట్గా ఆఫీస్ లోపలికి వెళ్ళి విక్రమ్ దగ్గరికి పరుగున వెళ్తాడు. ఏమైందిరా అని విక్రమ్ ఎదురుగా నిలబడే కిరణ్ని అడిగితే, విక్రమ్ తన పిడికిలి బిగించి గట్టిగా కిరణ్ కడుపులో ఒక పంచ్ ఇస్తాడు. అబ్బా నన్ను చంపేశావు కదరా అని కిరణ్ పొట్ట పట్టుకొని అలాగే కింద పడిపోతాడు. కిరణ్ కింద పడిపోయిన విక్రమ్ పట్టించుకోకుండా, చేసిన ఓవరాక్షన్ చాలు కానీ మీటింగ్ టైం అవుతుందని కిరణ్ చొక్కా పట్టుకొని పైకి లేపి అలాగే లాక్కొని వెళ్ళిపోతాడు. కిరణ్ మనసులో, నీకు ఫ్రెండ్ అయిన పాపానికి నన్ను ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నావు కదరా అని అనుకుంటూ ఉండడంతో అది విక్రమ్ వినిపించి, ఏమైనా చేస్తా, ఏమన్నా మాట్లాడతావా అని అడిగితే, నేనేం మాట్లాడను అన్నట్టుగా కిరణ్ తల ఊపుతాడు. కిరణ్ని లాక్కొని మీటింగ్ రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. అప్పటికే అక్కడ అందరూ ఉండడంతో ఎంట్రన్స్లోనే కిరణ్ని వదిలేసి అన్నీ నీట్గా సెట్ చేసుకొని రా అని చెప్తాడు. వీటికి ఏం తక్కువ లేదని కిరణ్ విసుక్కుంటూ తన హెయిర్ షర్ట్ అన్నీ కూడా సెట్ చేసుకొని మీటింగ్ రూమ్లోకి స్టైల్గా నడుస్తూ వెళ్తాడు. విక్రమ్ తన చైర్లో కూర్చొని అందరినీ ఒకేసారి విష్ చేసి, మీటింగ్ స్టార్ట్ చేయండి ఇంకా అని అంటూ కళ్ళతోటే సైగ చేస్తాడు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఆ మీటింగ్లో ప్రాజెక్ట్ విక్రమ్ వాళ్ళకే రావడంతో అందరూ హ్యాపీ అవుతారు. మీటింగ్ అయిపోయి అందరూ కూడా వెళ్ళిపోవడంతో కిరణ్ విక్రమ్ దగ్గరకు వెళ్ళి, విక్రమ్ మన ఆఫీస్లో ఒక అమ్మాయికి జాబ్ కావాలిరా, తను నాకు తెలిసిన అమ్మాయి అని కిరణ్ చెప్తాడు. విక్రమ్ సీరియస్గా కిరణ్ వంక చూస్తూ, నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా నేను
మన కంపెనీలో ఆడవాళ్ళకి జాబ్స్ ఇవ్వను అని చెప్పాను కదా, అయినా ఎందుకు ఆడవాళ్ళకి జాబ్ ఇవ్వమని అడుగుతావని విక్రమ్ కోపంగా కిరణ్ దగ్గరకు రాబోతుంటే తను రేపు ఇంటర్వ్యూకి వస్తుందని చెప్పేసి కిరణ్ ఫాస్ట్గా అక్కడి నుంచి బయటకు పరిగెడతాడు. కిరణ్ బయటకు వచ్చేసాక కిరణ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కిరణ్ ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అని సీరియస్గా అంటాడు. ఏంట్రా చెప్పేది? నేను నిన్ను లవ్ చేస్తున్నానని ఎన్నిసార్లు చెప్పాలి? అన్నయ్యతో చెప్దామంటే అన్నయ్య నాతో అస్సలు మాట్లాడట్లేదు. పోనీ అన్నయ్య నాతో ఎందుకు మాట్లాడట్లేదు అదైనా కనుక్కో. మరి నీకు చెప్తే అసలు నువ్వు పట్టించుకోవట్లేదు ఎందుకురా? నన్ను అందరూ అవాయిడ్ చేస్తున్నారని నిత్య ఏడుస్తూ కిరణ్ని అడుగుతుంది. నిత్య ప్లీజ్ అలా ఏడవకని కిరణ్ ఏం చెప్పలేక నువ్వెక్కడున్నావని కిరణ్ మాట మారుస్తూ అడుగుతాడు. నేను కాలేజ్లో ఉన్నానని నిత్య చెప్తుంది. కిరణ్ నువ్వు స్టడీస్ మీద ఫోకస్ చేయి, నేను సాయంత్రం వచ్చి మీ కాలేజ్ అయిపోయే టైంకి నిన్ను మీట్ అవుతాను అని చెప్పేసి కాల్ని కట్ చేస్తాడు. నిత్య బాధగా ఎందుకు అందరూ నన్ను ఇలా దూరం పెడుతున్నారు అని తన మనసులోనే తను బాధపడుతూ తనకి క్లాస్ టైం అవ్వడంతో అక్కడికి వెళ్తుంది. కిరణ్ తన మనసులో నేను విక్రమ్ చేసే కొన్ని పనులకి ఫ్యామిలీ అంతని కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. మీకు ఏదన్నా అయితే మళ్ళీ నేను వాడు తట్టుకోలేము. అందుకే నిత్య నేను నిన్ను లవ్ చేస్తున్నా, నీకు నేను ఏ విషయం చెప్పలేదని తన మనసులోనే బాధపడుతూ సాయంత్రం తనని ఎలాగైనా కన్ఫ్యూజ్ చేయాలని అనుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. భారతి గారు సంధ్యకి కొన్ని డ్రెస్సులు తీసుకొని వచ్చి చూస్తే ఇంకా సంధ్య ఫ్రెష్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఏంట్రా ఇంకా ఫ్రెష్ అవ్వలేదా నువ్వు? ఓసారి డ్రెస్సులు లేవు కదా, ఇదిగో ఫ్రెష్ అయ్యిరా, ఇవి వేసుకో, తర్వాత మనం షాపింగ్కి వెళ్ళి తెచ్చుకుందాం, నీకు కావాల్సినవని ఆవిడ చెప్పేసి మీకు ఏదైనా తినడానికి ప్రిపేర్ చేస్తానని భారతి గారు కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు మన సంధ్యకి విక్రమ్ తన ఆఫీస్లో జాబ్ ఇస్తాడా? సంధ్య ఒక 10 నిమిషాలకి ఫ్రెష్ అయ్యి తనకి బాగా ఆకలి వేయడంతో బయటకు వచ్చి భారతి గారి దగ్గరికి వెళ్తుంది. భారతి గారు కిచెన్లో ఉండి వంట చేస్తుంటే ఏమైందిరా అని సంధ్య వంక చూసి అడుగుతుంది. సంధ్యకి బాగా ఆకలి వేస్తూ ఉండడంతో భారతి గారిని అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అని మొహమాటంగా ఏం లేదమ్మా అని తడబడుతూ చెప్తుంది. భారతి గారు సంధ్యని గమనించి ప్లేట్లో ఫుడ్ని వడ్డించి ఆకలేస్తే అమ్మని అడగాలి, అంతేకాని ఇలా అమ్మ దగ్గర కూడా మొహమాట పడకూడదు అస్సలు అని అంటూ ఆవిడ తనని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భారతి గారి సంధ్యకి స్వయంగా టిఫిన్ని తినిపిస్తూ ఉంటారు. సంధ్యకి చిన్నప్పుడు వాళ్ళమ్మ తనకు అలా తినిపించడం గుర్తుకొచ్చి ఒక్కసారిగా భారతి గారిని గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తుంది. భారతి గారికి కంగారు కనిపించి ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని సంధ్య వెనునిమురుతూ అడుగుతారు. సంధ్య ఏడవడంతో తనకి ఎక్కిళ్ళు బాగా వస్తాయి. సంధ్యకి భారతి గారు వాటర్ తాగించి కొంచెం సంధ్యని స్థిమితపరిచాక ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఇలా తినిపించేది, తర్వాత మీరే నాకు మళ్ళీ అంత ప్రేమగా తినిపించారు అని అంటుంటే భారతి గారికి బాధగా అనిపించి ఇప్పుడు ఏమైంది, నేను నీకు అమ్మని కాదా, నువ్వు నా కూతురివి కదా, ఇంకెప్పుడు అలా అనుకోకు సరేనా అని కొంచెం చిరుకోపంగా సంధ్యని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ వాళ్ళ మాటలు విని సంధ్య నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మేము తట్టుకోలేము, నీకు మాకు ఏ జన్మలో ఏ రిలేషన్ ఉందో తెలియదు, కానీ ఈ జన్మకి నువ్వు మాకు కనిపించావు, నువ్వు నా సొంత చెల్లివి, ఇంకోసారి మమ్మల్ని ఇలా పరాయి వాళ్ళగా మాట్లాడొద్దు అని కిరణ్ కోపంగానే అంటాడు. తనతో సంధ్య చిన్నగా నవ్వి సరే అన్నయ్య, నాకు ఎవరున్నారు, నువ్వు అమ్మ నాన్న మీరు చాలు, ఈ జన్మకి నాకు నేను అనుకుంటూ ఉంటానన్నయ్య, నాకు ఈ జీవితంలో తల్లిదండ్రులు ప్రేమ దొరుకుతుందా, కానీ అది నీ వల్ల దొరికింది, ఇలా నాకు అన్ని ప్రేమలు దొరుకుతాయని నేను కలలో కూడా ఊహించలేదు, నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేనన్నయ్య అని సంధ్య అంటుంది. సరే నువ్వు నా రుణం తీర్చుకోవాలంటే నేను నీకు ఒక మాట చెప్తాను, చేస్తావని అడుగుతాడు. సంధ్య చెప్పన్నయ్యా ఏం చేయమంటావు అని అడిగితే నేను నా ఫ్రెండ్ దగ్గర నీకు జాబ్ చూశాను, నువ్వు ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఏదో ఒకటి ఆలోచిస్తూ మళ్ళీ నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే నీకు జాబ్ చూశానురా, రేపు నువ్వు నాతో పాటు ఆఫీస్కి రా, రేపు నీకు ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి అమ్మ నేను ఫ్రెష్ అయి వస్తాను, నాకు భోజనం వడ్డించని కిరణ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. సంధ్యకి కంగారు కనిపించి భారతి గారి వంక చూస్తుంది. పర్లేదులే ఆ అబ్బాయి చాలా మంచివాడు, నేను ఏమీ అనడానికి భారతి గారు చెప్పడంతో కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది. 15 నిమిషాలకి ఫ్రెష్ అయి వచ్చి అమ్మ భోజనం పెట్టు ఆకలేస్తుంది, మళ్ళీ నేను నిత్యం కలవడానికి వెళ్ళాలని చెప్పడంతో ఏమైందిరా మళ్ళీ ఏమన్నా అన్నావా దాన్ని అని అంటుంది. ఏమీ లేదమ్మా, నీకు తెలిసిందేగా అది 3 ఇయర్స్ నుంచి నాకు ప్రపోజ్ చేస్తుంది, నేను ఓకే చెప్తే మళ్ళీ విక్రమ్కి ఏమనిపిస్తుందో తెలియదు, నాకు తెలిసి విక్రమ్ కూడా తెలుసని అని అనుకుంటున్నా, కానీ వాడు బయటపడట్లేదు, చూద్దాం ఈరోజు తనతో మాట్లాడి ఎలాగైనా సరే కన్ఫ్యూజ్ చేసి దాన్ని చదువు మీదకి దాని దృష్టంతా కూడా పెట్టమని చెప్పాలి అని కిరణ్ అంటూ ఉంటాడు. కిరణ్ తింటూ ఉండగానే నిత్య నుంచి ఫోన్ వస్తుంది అతనికి.
ఎక్కడున్నావు, నా కాలేజ్ అయిపోయింది, వస్తున్నావా లేదా, ఇంటికి వెళ్ళిపోమంటావా అని నిత్య డల్గా అడగడంతో లేదు వస్తున్నా అని కాల్ కట్ చేసి అమ్మా నేను వెళ్తున్నా అని హ్యాండ్ వాష్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. సంధ్యకి వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ఉన్నా కానీ ఇప్పుడు తన మైండ్ కిరణ్ చెప్పిన జాబ్ విషయం మీదే ఉంటుంది. కిరణ్ 1 గంట కల్లా నిత్య కాలేజ్ దగ్గరికి చేరుకుంటాడు. అప్పటికే నిత్య కాలేజ్ బయట కిరణ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. కిరణ్ నిత్య వెయిట్ చేయడం చూసి సారీ లేట్ అయ్యింది కూర్చో అని నిత్య అని కారులోని కూర్చోపెట్టుకుని ఒక పార్క్ దగ్గరికి తీసుకువెళ్తాడు. నిత్య కిరణ్ ఇద్దరు పార్క్ లోపలికి ఎంటర్ అయ్యి ఒక బల్ల మీద కూర్చొని కిరణ్ నిత్య వైపు చూసి ఎందుకు నిత్య నేను నీకు చెప్తున్నా ఎందుకు అర్థం కావట్లేదు, ప్లీజ్ రా అర్థం చేసుకో అని కిరణ్ అంటుంటే నిత్య ఏడుస్తూ నన్నే మీరు అర్థం చేసుకోండి, అన్నయ్య నాతో మాట్లాడ్డు, పోనీ నిన్ను ప్రేమిస్తే నువ్వు నాతో మాట్లాడ్డావు, నాకు ఇంకెవరున్నారు, నువ్వు అన్నయ్య తప్ప నన్ను ఎందుకురా ఎవరు అర్థం చేసుకోరని నిత్య ఏడుస్తుంది. కిరణ్ కంగారుగా ప్లీజ్ రా నిత్య నువ్వు ఇలా ఏడవకు, నువ్వు ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను అని అంటుంటే మరి నేనంటే ప్రేమ ఉన్నప్పుడు ఎందుకురా నన్ను ప్రేమించట్లేదు, ఎందుకు నన్ను అందరూ దూరం పెడుతున్నారని నిత్య బేలగా అడుగుతుంది. కిరణ్కి నిత్య మాటలు బాధగా అనిపించిన విక్రమ్ కిరణ్ ఉన్న ప్లేస్ చాలా డేంజర్ కాబట్టి సరే నిత్య నేను ఇలా యాక్ట్ చేస్తాను, కానీ నాది ఒక కండిషన్, నువ్వు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టు, మీరు చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత విక్రమ్తో నేను మాట్లాడి మన ఇద్దరు పెళ్ళికి ఒప్పిస్తానని నిత్యకి నచ్చచెప్తాడు. నిత్య సంతోషంగా కిరణ్ని హత్తుకొని నిజంగా నువ్వు నన్ను చదువు మీద ఇంట్రెస్ట్ పెడితే నన్ను పెళ్లి చేసుకుంటావా, నన్ను లవ్ చేస్తావా అని అడుగుతుంది. నిత్య అడిగిన దానికి కిరణ్ తన మనసులో బాధగా అనిపించిన ఇప్పుడు నిత్యని డైవర్ట్ చేయాలని నిజంగా నేను విక్రమ్తో మాట్లాడతానని కిరణ్ నిత్యకి నచ్చచెప్తాడు. అలా 1 గంట సేపు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ నుంచి కిరణ్కి కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసి విక్రమ్ చెప్పింది విని సరే నిత్య నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయినా, నాకు అర్జెంటుగా వర్క్ ఉందని అంటుంటే పర్లేదులే నేను బస్సులోనో ఆటోలోనో వెళ్ళిపోతాను, లేదంటే క్యాబ్ బుక్ చేసుకుంటానని అంటుంటే పర్లేదులేరా నేను తీసుకువెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తానని నిత్య ఇంటి దగ్గర వదిలిపెట్టి విక్రమ్ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. కిరణ్ అక్కడికి వెళ్ళేటప్పటికెల్లా ఒక పాప ఏడుస్తూ ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు అని గుక్కపెట్టి ఏడుస్తుంది. ఆ పాప దగ్గర ఒక 4 డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులు నిలబడి నిన్ను మేము వదలము అని అంటూ వంకరగా నవ్వుతూ ఆ పాప దగ్గరికి వెళ్తారు. కిరణ్ అది చూసి పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి పడేస్తాడు. వాళ్ళనల్లా కొట్టి పడేసిన తర్వాత విక్రమ్ బాడీ గార్డ్స్కి ఇన్ఫామ్ చేస్తాడు. వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నాం సార్ వచ్చేస్తున్నామని చెప్పడంతో ఓకే అని కాల్ కట్ చేసి ఆ పాపను ఎత్తుకొని టెన్షన్ పడుకురా నీకేం కాలేదు నేనున్నాను కదా భయపడకు నేను అన్నయ్యని వచ్చేసానుగా అని అంటూ ఆ పాపని సముదాయిస్తూ ఉంటాడు. ఆ పాపకి భయంగా అనిపించి నన్ను ఏం చేయకుండా నన్ను ఏడుస్తూనే ఉంటుంది. లేదురా ఏం చేయను నువ్వు భయపడకు, ఏమైంది అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అంటుంటే అది ఈ అంకుల్ నాకు చాక్లెట్ ఇచ్చి నిన్ను మీ అమ్మ పిలుస్తోందని చెప్పాడు, నేను అమ్మ నిజంగా నన్ను పిలుస్తుందేమో అనుకుని అంకుల్తో వచ్చానని, కానీ ఇక్కడికి వచ్చేలోకే వీళ్ళు నన్ను ఇష్టం వచ్చినట్టుగా పట్టుకుంటున్నారు, నేను స్కూల్లో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి చూశాను, నాకు అందుకే భయం వేసి ఏడ్ చేశానని ఆ పాప ఏడుస్తూ చెప్తుంది విక్రమ్తో. ఆ పాప మాటలు విన్న కిరణ్ నువ్వు ఇక్కడే ఉండరా అని అంటూ ఆ పాపని కింద నించోపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏరా చెత్తనా కొడుకులారా మీరు అంతా ఒళ్ళు కొవ్వెక్కిందారా అని అంటూ వాళ్ళని ఇంకా ఇష్టం వచ్చినట్టుగా అలాగే కొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ బాడీ గార్డ్స్ వీడిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి అని వీళ్ళకి విక్రమే కరెక్ట్ అని చెప్పడంతో వాళ్ళ 4 తీసుకొని వెళ్ళిపోతారు. కిరణ్ మళ్ళీ ఆ పాపను ఎత్తుకొని మీకు మీ ఇల్లు ఎక్కడో తెలుసా అని అడిగితే తెలుసు అని చెప్తుంది. సరే పద వెళ్దామని ఆ పాపను తీసుకొని ఆ పాప వాళ్ళ ఇంటికి కిరణ్ బయలుదేరుతాడు. కిరణ్ ఆ పాపను ఎత్తుకొని నీకు మీ ఇల్లు తెలుసు కదా అంటే తెలుసు అంకుల్ అని చెప్పడంతో దారిలో నీ పేరేంట్రా అని కిరణ్ అడిగితే నా పేరు కుసుమ అంకుల్ అని చెప్తుంది. నైస్ నేమ్ అని పాపని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. పాపని ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి అప్పగించి చూడండమ్మా ఈ రోజుల్లో 6 నెలలు పాపనే వదలట్లేదు చెత్త నా కొడుకులు, అలాంటిది పాపని రోడ్డు మీద అలా ఒంటరిగా వదిలేసి ఉండొద్దు, తను ఆడుకోవడానికి వెళ్ళిన చాలామంది పిల్లలు ఉన్న చోటుకే పంపించండి, ఇప్పుడున్న సొసైటీలో ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, తనకి ఇప్పటి నుంచే సొసైటీని ఎదుర్కొనే శక్తిని మీరే కల్పించాలి, తల్లి తండ్రిగా అది మీరే చేయగలరు, తనకి ఇప్పటి నుంచే కరాటే ఇలాంటివన్నీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటివన్నీ మీరు ఇప్పటి నుంచే నేర్పించండి అని కిరణ్ పాపని వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేసి కుసుమ బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్రా అని అంటూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా అంకుల్ అని కుసుమ కిరణ్ దగ్గరకు పరిగెత్తి థ్యాంక్స్ అంకుల్ అని కిరణ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. కిరణ్ కుసుమ తన నిమిరి సరే బాయ్రా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. విక్రమ్ బాడీ గార్డ్స్ ఆ 4 వెధవల్ని తీసుకొని వెళ్ళి విక్రమ్ గెస్ట్ హౌస్లో పడేస్తారు. ఆ బాడీ గార్డ్స్
విక్రమ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను ఒక 10 నిమిషాలు వస్తానని. విక్రమ్ కాల్ని కట్ చేసి ఫాస్ట్గా తన లైసెన్స్ రివాల్వర్ తీసుకొని ఆఫీస్ నుంచి తన గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు. విక్రమ్ బాడీ గార్డ్స్ కిరణ్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కిరణ్ కూడా విక్రమ్ గెస్ట్ హౌస్కే వెళ్తాడు. కిరణ్ వెళ్ళేటప్పటికే విక్రమ్ వాళ్ళని షూట్ చేసి చైర్లో కూర్చొని ఉంటాడు. కిరణ్కి ఒక్క నిమిషం విక్రమ్ని చూడ్డానికే భయంగా అనిపించిన విక్రమ్ దగ్గరికి వెళ్ళి అతని భుజం మీద చేయి వేసేసరికి కిరణ్ వంకే చూస్తాడు. విక్రమ్ చూపు ఎలా ఉందంటే ఎర్రటి నిప్పు కనికల్లా ఆ కళ్ళలోకి చూస్తే ఎవరైనా సరే కాలి బూడిదైపోవాల్సిందే అన్నట్టున్నాయి. కిరణ్కి దారిలో ఉన్నప్పుడు ఒక కాల్ వస్తుంది. దాని గురించే విక్రమ్కి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ విక్రమ్ నీతో అర్జెంటుగా మాట్లాడాలని కిరణ్ అంటాడు. విక్రమ్ సరే కదా వెళ్తూ మాట్లాడుకుందాం అని అంటూ కిరణ్ తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. విక్రమ్ కారులో ఉండగా కిరణ్ వంక చూసి చెప్పు ఏంటి అని అంటుంటే అదేరా మనకి డ్రగ్స్ సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వడానికి మెయిల్ పంపించారు, నువ్వేం చేసావు వాళ్ళకి అని కిరణ్ అడగడంతో ఆ కాంట్రాక్ట్ మనమే తీసుకోవాలి, అలాగే ఆ కాంట్రాక్ట్ ఇచ్చే వాళ్ళని త్వరలోనే మన గెస్ట్ హౌస్కి షిఫ్ట్ చేసే విధంగా ప్లాన్ చేయి, ఆ డ్రగ్స్ ఎవరు బయట యూజ్ చేయకూడదని విక్రమ్ కిరణ్కి ఆర్డర్ వేస్తాడు. కిరణ్ మనకెందుకురా ఇలాంటివన్నీ, మనకి ఏదైనా అయితే మన ఫ్యామిలీ ఏమవుతుందని కిరణ్ అంటుంటే విక్రమ్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి అందుకే కదరా వాళ్ళకంటూ మనం ఉన్నా లేకపోయినా కొన్ని ఆస్తులని సంపాదించి పెట్టింది అని విక్రమ్ అంటాడు. మనుషుల కంటే ఆస్తి విలువ ఏముంటుందిరా అని కిరణ్ అంటుంటే కిరణ్ వంకే సూటిగా చూస్తాడు. విక్రమ్ వాళ్ళు అరగంట కల్లా ఆఫీస్కి చేరుకొని అర్జెంటుగా సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఒకటి ఉంటే అది సబ్మిట్ చేసి సరేరా నేను ఇంకా ఇంటికి వెళ్తాను, ఇప్పటికే చాలా టైం అయిపోయింది అని కిరణ్ అంటుంటే నీ ఒక్కడికే ఇల్లు ఉందా, ఏ నాకు లేదా అని విక్రమ్ అంటాడు. ఒరేయ్ నేను నీతో ఏదన్నా మళ్ళీ అంటే నన్నే అంటావు, నాకెందుకు వచ్చిందిరా అయ్యా, రేపు నేను ఒక అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వస్తాను, తనకు మాత్రం నువ్వు జాబ్ ఇవ్వాల్సిందే అని విక్రమ్తో మాట్లాడుతూనే కిరణ్ అక్కడి నుంచి పరుగు అందుకుంటాడు. కిరణ్ మాట్లాడేటప్పుడే ఏదో ఫైల్ చూస్తూ కిరణ్ మాట్లాడిన మాటలకి కిరణ్ వంక చూసేసరికి కిరణ్ అక్కడి నుంచి పారిపోతూ వెళ్ళిపోవడం చూసి అక్కడ కిరణ్ లేకపోవడం చూసి వీడేమయ్యాడు అని అనుకుంటూ ఫోన్ కాల్ చేస్తే నేను లిఫ్ట్లో ఉన్నా అని కిరణ్ చెప్తాడు. ఇక్కడ ఉండాల్సిందిరా, నీకు ఉండేది నా చేతిలో అని అంటుంటే అక్కడ ఉంటే నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు, అందుకే నేను పారిపోయాను, సరే రేపు తనని తీసుకొని వస్తానని ఇంకో మాటకు తావు లేకుండా కాల్ని కట్ చేస్తాడు. విక్రమ్ కోపంగా రేయ్ అని అరవకముందే ఫోన్ కాల్ కట్ అవ్వడం చూసి రేపు తీసుకొస్తాడుగా, చెప్తా నీ పని, ఇక్కడికి జాబ్కి వచ్చే అమ్మాయి పని అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు. కిరణ్ ఇంటికి వెళ్ళేటప్పుడు సంధ్య నిద్రపోతూ ఉంటుంది. భారతి గారు కిరణ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటే అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాను అని కిరణ్ అంటున్నా పట్టించుకోకుండా నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వరా, భోజనం వడ్డిస్తాను అని భారతి గారు అంటారు. సరే అని కిరణ్ ఫ్రెష్ అయ్యి వచ్చాక కిరణ్కి భోజనం వడ్డించి పక్కనే కూర్చుంటుంది. కిరణ్ అమ్మ రేపు నువ్వే సంధ్యని ఆఫీస్కి పంపించు, తనతో చెప్పాను, తను వస్తుందో రాదో నాకైతే తెలియదు కదా అని కిరణ్ అంటుంటే తను వస్తుంది, నాతో ఆల్రెడీ వస్తానని చెప్పింది అని అంటుంది భారతి గారు. సరేనా అని కిరణ్ తినేసి తన రూమ్లోకి వెళ్ళిపోయి నిద్రపోతాడు. విక్రమ్ ఇంటికి వెళ్ళేటప్పటికే నిత్య విక్రమ్ రూమ్లో కనిపిస్తుంది. విక్రమ్ కోపంగా నిన్న రూమ్లోకి ఎవరు రమ్మన్నారు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు నా రూమ్లోకి అని అంటూ బాబాయ్ అని గట్టిగా పిలుస్తాడు విక్రమ్. ఆ మాటలకి తడుచుకున్న నిత్య ఎందుకన్నయ్యా నా మీద నీకు అంత కోపం, నేనేం చేశానని నిత్య అడుగుతున్న విక్రమ్ ఏమీ పట్టించుకోకుండా మరోసారి పెద్దగా బాబాయ్ అని అరవడంతో ఆయన పరుగులాంటి నడకతో ఆ రూమ్లోకి వస్తాడు. బాబాయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను నిత్యని నా రూమ్లోకి రావద్దని, అయినా తను ఎందుకు వస్తుందని విక్రమ్ సీరియస్గా అడుగుతాడు. నిత్య ఏడుస్తూ ప్లీజ్ అన్నయ్య అలా అన్నకు, నువ్వే కదా, నువ్వు కూడా ఇలా ఉంటే ఎలా అన్నయ్యా అని నిత్య అంటుంటే విక్రమ్ తన మనసులో నన్ను క్షమించరా అని కొన్ని వేల వందల సార్లు నిత్యకి మనసులోనే క్షమాపణలు చెప్పుకుంటాడు. విక్రమ్ పైకి కోపంగా ఉన్న బాబాయ్ నిత్య నా రూమ్లో రావద్దని చెప్పు, ఈ రూమ్ నుంచి తనకు బయటికి వెళ్ళమని చెప్పు అని ఆ రూమ్ అంతా తదిరిలేలా అరుస్తాడు విక్రమ్. ఆ అరుపులకి దడుచుకున్న నిత్య అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంటుంది. తను ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు. అలా ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. అప్పటి వరకు గది బయటే ఉన్న విక్రమ్ నిత్య నిద్రపోయిందని అర్థం చేసుకొని నిత్య దగ్గరికి వెళ్ళి తన నుదుటి మీద ముద్దు పెట్టి నన్ను క్షమించరా, నా వల్ల నీకు ప్రమాదం ఉందని నేను నీకు దూరంగా ఉంచుతున్నాను, నువ్వు ఏడుస్తుంటే నా గుండెల్లో ములిలా గుచ్చుకుంటుందని విక్రమ్ కొంచెం సేపు నిత్య పక్కనే కూర్చొని తన రూమ్లోకి వెళ్ళి గిరిధర్ గారు విక్రమ్ రూమ్లోకి వెళ్ళి జ్యూస్ గ్లాస్ తీసుకొని ఎందుకురా నిత్య మీద అంత ప్రేమ ఉంచుకొని కూడా తనతో కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడవని అంటుంటే నీకు తెలుసు కదా బాబాయ్ అని విక్రమ్ గిరిధర్ గారి వంక చూస్తాడు.
సరే ఈ జ్యూస్ అన్న తాగు అని గిరిధర్ గారు విక్రమ్కి జ్యూస్ గ్లాస్ ఇవ్వబోతుంటే, వద్దు బాబాయ్ నాకు తాగాలని లేదు, మీరు వెళ్ళి పడుకోండి అని విక్రమ్ అంటుంటే, నోరు మూసుకొని తాగు, ఏంటి బ్రతిమలాడుతున్నాను అనుకుంటున్నావా అని గిరిధర్ గారు అనగానే విక్రమ్ చిన్నగా నవ్వుకొని ఆ గ్లాస్ తీసుకొని తాగి, సరే ఇంకా వెళ్ళి పడుకో బాబాయ్ అని విక్రమ్ గిరిధర్ గారిని ఆ రూమ్లో నుంచి పంపించేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కిరణ్ మార్నింగ్ లేచి భారతి గారిని నిద్రలేపుతాడు. ఏమైందిరా ఈరోజు ఇంత తొందరగా నిద్రలేచావని భారతి గారు అంటుంటే, అమ్మ సంధితో మాట్లాడని అంటుంటే, ఒరే తనతో నిన్నే మాట్లాడానురా, నువ్వు నిద్రపోకుండా నన్ను నిద్రపోనివ్వట్లేదు, అయినా ఇప్పుడు టైం ఎంత అని అంటుంటే, 5 అయిందమ్మా అని కిరణ్ అంటాడు. సరే నేను ఫ్రెష్ అయ్యి నీకు కాఫీ తీసుకొని వస్తాను, వెళ్ళి హాల్లో కూర్చో అని భారతి గారు ఫ్రెష్ అయ్యి వచ్చి కిరణ్కి కాఫీ ఇచ్చి సంధ్యకి కాఫీ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. అప్పటికే సంధ్య నిద్రలేచి ఉండటంతో, ఏంట్రా అప్పుడే లేచావా అని భారతి గారు అంటుంటే, లేచానమ్మా అని సంధ్య అంటుంది. సరే తొందరగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాయి, కిరణ్ నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడని అంటుంటే, ఎందుకమ్మా అని అని అంటుంది. నిన్ననే నీతో కిరణ్ చెప్పాడు కదా ఆఫీస్కి వెళ్ళాలని అని భారతి గారు అంటారు సంధ్యతో. కదా ఇంకా ఉంది, అసలు విక్రమ్ కిరణ్లు చేసే ఉద్యోగం ఏంటి, ఎందుకు వాళ్ళు ఫ్యామిలీస్ని దూరంగా ఉంచాలనుకుంటున్నారు, మరి నిత్య కిరణ్ని ప్రేమిస్తుందని విక్రమ్కి తెలుసా? ఇప్పటి వరకు తన ఆఫీస్లో ఆడవాళ్ళకి ఉద్యోగం ఇవ్వని విక్రమ్ మరి సంధ్యను చూసిన తర్వాత తన రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.